ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి సిట్ దూకుడు పెంచింది. ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తోంది. గత 5 ఏళ్లలో జరిగిన స్కామ్ను బయటకు తీస్తున్నారు సిట్ అధికారులు. ఈ క్రమంలో వైసీపీ కీలక నేత, గత ప్రభుత్వ హయాంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి బంధువుకు నోటీసులు పంపించింది. గతేడాది అక్టోబర్ 6న సజ్జల బంధువుకు చెందిన విశిష్ట బిజినెస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్కు నోటీసులు పంపించారు. టెక్నికల్ ఎర్రర్ కింద 739,73,739 రూపాయలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. 6 నెలలు గడుస్తున్నా నోటీసులకు స్పందన లేదని తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖలో సాఫ్ట్వేర్ కోసం ఢిల్లీకి చెందిన టీసీఐఎల్ కంపెనీతో ఆగస్టు 27, 2021న ఎక్సైజ్ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. టీసీఐఎల్ ద్వారా విశిష్ట కంపెనీ సబ్ కాంట్రాక్ట్ పొందింది. ఒప్పందాన్ని ఆడిటర్ రిపోర్ట్ తప్పుబట్టింది. అయితే ఎక్సైజ్ శాఖలో సజ్జలకు కొందరు సహకరిస్తున్నారన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఏపీ లిక్కర్ స్కామ్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీని తలదన్నేలా ఇక్కడ లిక్కర్ స్కామ్ జరిగినట్టు తెలుస్తోంది. మొత్తం 16,000 కోట్ల అవినీతి జరిగినట్టు ఆధారాలను అధికారులు సేకరించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఆడిట్ నివేదిక ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరినట్టు సమాచారం. ఈ సంచలన నివేదిక ఒక ప్రముఖ ఛానల్ చేతికి చిక్కింది. ఆడిట్ రిపోర్టును పరిశీలిస్తే అనేక సంచలన విషయాలున్నాయి. ఐఎండ్పిఆర్ అనుమతి లేకుండా అప్పటి సీఎం బర్త్డే కోసం 3.15 కోట్ల ప్రకటనలను ఎక్సైజ్ శాఖ ఇచ్చినట్టు అందులో పేర్కొన్నారు. సీసీటీవీ కొనుగోలు కోసం ఎక్సైజ్ శాఖ నిధుల నుంచి 71 లక్షలు చెల్లింపులు చేశారు. ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్, అక్యూట్ రేటింగ్ అండ్ రీసెర్చ్ కంపెనీలకు ఇష్టారాజ్యంగా 5 కోట్లు చెల్లింపులు చేశారంటూ ఆడిట్ నివేదికలో పేర్కొన్నారు. బ్యాంకుల ద్వారా ఎన్సీడీఎస్ రూపంలో 8,305 కోట్ల చెల్లింపులు జరిగినట్టు తేల్చారు. 2022-23లో 1,500 కోట్ల రుణాలను ఇతర పన్నులకు మళ్లింపులు చేసినట్టు నివేదికలు పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖలో నిధుల మళ్లింపు స్కామ్లో రమేష్ రెడ్డి, వాసుదేవరెడ్డి, కరీముల్లా, ఓఎస్డీ వేణుగోపాల్, నాగేశ్వరరావు, ఈఎస్ శౌరి, సిఐ రమేష్, డీజీఎం చరణ్, బీసీ సత్యప్రసాద్ హస్తం ఉన్నట్టు తెలుస్తోంది.